ఇప్పుడు తెల్లగడ్డ, అల్లం ఇది మనము ముక్కలు దంచుకోవాలండి. ఇది చాలా బాగుంటుంది. ఇది తెల్లబాయి అల్లం కలిసి దాంట్లో కానీ కలిపామంటే గమాలిచ్చిపోద్దండి. చూడండి ఒకసారి, ఎన్ని మనం వేసినా ఇది మాత్రం డైరెక్ట్గా వేయాలి. ఇది మనం కళ్ళ ముందు తయారు చేసుకుంటుంది కదా, చాలా బాగుంటుంది. ఈ విధంగా ముక్కలు ఎదిగిపోయింది చూడు. రోలు కూడా ఇట్టుండాలండి. రోలు వచ్చిన గమాలిచ్చిపోద్ది. అట్నే రొయ్యలు ఇప్పుడు చూస్తానండి. ఈ విధంగా కలుపుకునేటప్పుడే దాన్ని వెరైటీగా చేస్తుంటాం కదా, మనం ఓపికగా ఫస్ట్లోనే తయారు చేసుకోవాలి. ఎట్ట కావాలంటే అట్ట వస్తుంది రుచి. చూడండి, పొయ్యి కాడ పోతాం చూడండి.